గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపిన ప్రొఫెసర్ కోదండరాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపిన ప్రొఫెసర్ కోదండరాం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రాలో డబ్బున్న వాడికి డబ్బుతో పని, కార్మికులకు సంఘంతో పని అని ఆచార్య కోదండరాం స్పష్టం చేశారు. మీర్పేట్ హెచ్బి కాలనీలోని ఫేజ్ 1 గ్రౌండ్ లో జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కాప్రా సర్కిల్ జేఏసీ వారి ఆధ్వర్యంలో కాప్రా సర్కిల్ జేఏసీ అధ్యక్షులు యాకాస్వామి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య కోదండరాం మాట్లాడుతూ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనం 30,000 రూపాయల జీతంతో పాటు విద్య, ఆరోగ్య బీమా ఉండటానికి గూడు కల్పించే విధంగా పోరాటం చేస్తామని కోదండరాం తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరూ సమాజంలో సమానంగా జీవించాలన్నారు. శివకృష్ణ, రాజేషు, సునీల్, మంజుల, కురుమన్న తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. చదువులకు కానీ వైద్యానికి కానీ ప్రతి దానికి కూడా ఖర్చులు ఇస్తుంది. కాబట్టి ఎక్కడైనా మన జీతాలు పెంచాలని కోరుతా ఉన్నారు. తప్పకుండా చాలా రోజుల నుంచి అందరూ కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, వాస్తవానికి ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతి అనేది అన్ని ప్రభుత్వం వదిలిపెట్టాలి. వాళ్ళకు కార్మికులు అందరూ కోరేది ఏంటంటే ఈ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అనే సూత్రం ప్రకారం ఒక్క పని చేసిన వాళ్ళందరికీ ఒకటే జీతం సూత్రం ప్రకారం మాకు కూడా న్యాయమైన పెట్టాలి కోరుతున్నారు. దాంతో పాటుగా మరి హెల్త్ కార్డు పెట్టి, ఇంటి సౌకర్యం పెట్టి, పిల్లలకు మంచి నాణ్యమైన విద్య, ఇది వాళ్ళు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇవన్నీ కూడా అందజేస్తే నగరానికి లాభం, కార్మికులకు సౌకర్యాలు మనం కల్పిస్తే నలుగురికి ఉపయోగం. ఎందుకంటే హైదరాబాద్ ఎంత అందంగా ఉంటే హైదరాబాద్లో వ్యాపారాలు అంత బాగుంటాయి, హైదరాబాద్ ప్రజలు అంత ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రజలందరి మేలు కోసమే ఈ కార్మికులకు కూడా మేలు చేయవలసిన అవసరం ఉంది. ప్రజలందరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మేలు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. మేలు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తించాను. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.